న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జలవనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీలో చేపడుతున్న జలధార పనులను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి, నాణ్యత, నీటి నిల్వ మరియు సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సంరక్షణకు జలధార కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నిమ్మరపల్లిలోని బౌదా డ్యాం ను సందర్శించి డ్యాం పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, కాల్వల పరిస్థితి తదితర అంశాలను రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ద్వారా తెలుసుకుని వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వనరుల సంరక్షణ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అంబరానంటిన మహానాడు సంబరాలు టీడీపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో మహానాడు 2026 సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం పట్టణంలోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో 7 క్లస్టర్ ఇన్ఛార్జ్ కదిరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, ఇతర ప్రముఖులు ప్రసంగాలను శ్రద్దగా ఆలకించి భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం 2వ రోజు సైతం మహానాడులో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ నాదెండ్ల అరుణ్ తేజ, శ్రీరాములు, కొప్పల హరినాథ్, జాఫర్ అన్నీసా, రవి నాయక్, నాగరాణి, మధుమిత, బోనాసి, జాన్ బాబు, రామకృష్ణ, సీనియర్ తెలుగుదేశం నాయకులు రేకడి ప్రసాద్ కుమార్, తోట పద్మావతమ్మ, గౌస్ అజాం, ఎం రెడ్డమ్మ, ప్రమీలమ్మ, ఎం రాధా, సైదా, లలిత్, లతీఫ్, లక్ష్మీదేవి, మల్లిక, కళ్యాణి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులందరూ పనిచేస్తున్నారు, నేను చూశాను. మీకు ప్రత్యేక అభినందనలు. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చిన మహానాడు పార్టీ ప్రతిష్టకు, మన ఐక్యతకు, తెలుగుదేశం పార్టీ విలువలకు మనం అందరం బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు రేపు ఏదో ప్రస్తుతంలో ఎవరో వచ్చింది మంచి తక్కువ ఉంటే ఫోటోలు తీస్తే పార్టీకి మనకు చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ ఇప్పుడు ఆ ఎండల్లో మనకు పిలవకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు కానీ మచిలీపట్నం కానీ మనకు కష్టాలు ఉంటాయని చెప్పి ఆలోచన చేసి మనకి ఇక్కడే మన ఊర్లోనే మదనపల్లి చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడే మన ప్రోగ్రాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, క్లస్టర్ వైజ్ ఇచ్చారు. అందుకోసం దయచేసి ఏ ఒక్కరు సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు టీవీ ఛానల్ కదా అందరికీ వెరీ గుడ్. మళ్ళీ ఇప్పుడు స్నాక్స్ ఇవ్వాలి, మధ్యాహ్నం అంతా ఏం కావాలి అరేంజ్ చేయాలా, మధ్యాహ్నం భోజనం చేయాలి. అందరూ కలిసి మన కుటుంబ కార్యక్రమం లాగా బలవంతంగా కాదు, మన ఇష్టంతో ఉండాలి. ఆ విధంగా దయచేసి ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి సరైనగా కోరుతున్నాను. దయచేసి ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళకూడదు. దయచేసి అందరూ ఉండాలి. ఓకే, మీరే బాధ్యత. నాయకులు ఎవరు ఉండాలంటే మీరే. ఈరోజు మహానాడు మదనపల్లి పట్టణంలో 4 క్లస్టర్ నందు ఘనంగా జరుగుతున్నది. ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు, శ్రీరస్తు కళ్యాణ నందు మరియు జీనియర్ ఫంక్షన్ నందు, అదేవిధంగా పర్ణియా ఫంక్షన్ నందు మదనపల్లికి సంబంధించిన 4 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ పండుగ వైభవంగా జరుగుతున్నది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ ఎలా ఉపయోగపడాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఎలా విధి విధానాలు ఈ రోజు రేపు మహానాడు తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేద బలహీన వర్గాలకు అందరికీ కూడా అండగా నిలిచారు. అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే 3.0
మన లోకేష్ అన్న గారు కూడా యువతందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చేస్తున్నారని ఈ సందర్భంగా మన అందరికీ క్లస్టర్కి మన రాజ్కుమార్ అన్న కావచ్చు, అదేవిధంగా క్లస్టర్ కో ఇన్ఛార్జ్ మేమే కావచ్చు, ఈ క్లస్టర్ కింద ఉన్న వార్డు ప్రెసిడెంట్ అందరూ కలిసి ఈ మహానాడుని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, జై హింద్. ఈరోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వర్చువల్ పద్ధతుల్లో మహానాడు నిర్వహించాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 1875 క్లస్టర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మదనపల్లి క్లస్టర్ నెంబర్ 7 రాజ్కుమార్ ఆధ్వర్యంలో మా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొని అటెండ్ చేసుకొని చాలా బాగా విజయవంతం చేశారు. అందరికీ కూడా క్లస్టర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అయితేనేమి అనేక వర్గాలకు సంబంధించి బాగా మహిళలకు చాలా బాగా సూపర్ 6 పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ సంక్షేమంలో కూడా ముందుకెళ్తూ పరిపాలన అనేది సుభిక్షంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, భావిస్తున్నారు. అదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే దిశగా మాకు ఇచ్చినటువంటి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడ కలుపుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా మదనపల్లి మున్సిపాలిటీలో జెండా ఎగరేసే విధంగా ఇదంతా కూడా క్రమశిక్షణతో పట్టుదలతో అందరినీ కలుపుకొని విజయవంతం చేసి అన్ని వార్డుల్లో జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు రామారావు గారిని శ్రీరస్తు కళ్యాణ మండపంలో మహానాడు పండగ వాతావరణాన్ని నెలకొని ఏర్పాటు చేసుకొని అందరము 7th క్లస్టర్ సంబంధించిన నాయకులు, అధ్యక్షులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, అలాగే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరము మా యొక్క మదనపల్లిలో మహానాడు చేయడం చాలా సంతోషంగా ఉంది. మహానాడుకి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ పండుగ రేపు కూడా కొనసాగుతుంది. దీన్ని కూడా ఇలాగే వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి థ్యాంక్ యూ. జరిగిన మహానాడు అద్భుతంగా జన సమగ్రంగా చేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి గిఫ్ట్ గా చూపించాలని మన మదనపల్లి కాంగ్రెస్ శ్రీ ఎం షాజహాన్ బాషా కోరిన పిలుపు మేరకు మా యూనిట్ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ, వార్డు అధ్యక్షులు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కష్టపడి మనకు జయప్రదం చేశారు. అందరికీ శుభాకాంక్షలు. మహానాడు మా ఇక్కడ క్లస్టర్లో ఎక్కడికక్కడ జరగడం మాకు పండగ లాంటి వాతావరణం ఇలా చేయడం మా అదృష్టంగా భావించుకొని చాలా ఘన విజయంగా సాధించాం. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామారావుకి, చంద్రబాబు నాయుడికి మరీ కోరుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మన తెలుగు జాతి ఆత్మ గౌరవం ఈరోజు పసుపు పండుగ సందర్భంగా మహానాడు వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇదే సందర్భంగా స్త్రీ శక్తి అనే నినాదంతో ఈ మహానాడు ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్చువల్ పద్ధతిలో మహానాడు చాలా విజయవంతంగా జరుపుకోబడుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
ఈ పసుపు పండుగ జరుపుకోవడం శుభపరిణామంగా తెలియజేస్తుంది. బలిజ కాపుల సంక్షేమమే కాపునాడు ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయ ప్రసాద్ స్పష్టం. అన్నమయ్య జిల్లా నూతన కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కాపుల సంక్షేమమే కాపునాడు సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అమ్మ చెరువు మిట్ట ఫంక్షన్ హాల్ నందు అన్నమయ్య జిల్లా కాపునాడు నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 7 కమిటీలను ఎంపిక చేసి అందులో మొత్తం 63 మంది సభ్యులను నియమించి నియామక పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పిల్ల వెంకటేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా ఆమె కుమార్తె పిల్ల శ్రీదేవి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. కాపు బలిజ శ్రేయస్సు వారి హక్కుల కోసం కాపునాడు అవిరళ కృషి చేస్తోందన్నారు. కాపు బలిజ అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాము సమంతం, రాయలసీమ అధ్యక్షులు సరిత నాగరాజు, బొక్కసం శ్రీనివాసులు, కడప జిల్లా సెక్రటరీ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ, సర్దార్ ప్రభాకర్, శ్రీకృష్ణదేవరాయల కాంశ విగ్రహదాత కాలువపల్లి కృష్ణమూర్తి, ప్రొఫెసర్ మునిరత్నమయ్య, నరసయ్య, లంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాపునాడు కమిటీ నియామకాన్ని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ద్వారా పిల్ల వెంకటేశ్వరరావు గారి ఆలోచనల్ని, ఆశయాల్ని అమలు చేయడానికి విశేషంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. సంతోషం. పోతంశెట్టి శివకుమార్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మదనపల్లి నియోజకవర్గానికి మంజునాథ్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే పీలే నియోజకవర్గానికి లక్ష్మీకర్ రాయల్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే పున్నూరు నియోజకవర్గానికి నానబాల లక్ష్మణ్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే రాయచోటి నియోజకవర్గానికి పరశురాం గారు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే యువ కాపునాడు సబ్జెక్టు ఉత్సవానికి అన్నమయ్య జిల్లా యువ కాపునాడు అధ్యక్షుడిగా కోసూరి భవానీ చైతన్య ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. వీరి కార్యవర్గం అంతా 63 మందితో ఏర్పడింది. వీరికి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దగ్గర అన్నమయ్య జిల్లా కాపునాడు 5 నియోజకవర్గాలు జిల్లా కార్యవర్గము మరియు దీనికి అనుబంధంగా యువ కాపునాడు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలకు సుదీర్ఘమైన ప్రాంతము విజయవాడ నుండి కాపునాడు అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ పిల్ల వెంకటేశ్వర గారు తనయ్య పిల్ల శ్రీదేవి గారు విచ్చేయడము, దీనికి అనుబంధంగా తిరుపతి జిల్లా నుంచి కాపునాడు అధ్యక్షులు శ్రీ సరిత నాగరాజు గారు, కడప నుండి రామ సొంతం గారు, మరి పెద్దలు శ్రీ కృష్ణదేవరాయ కాంత విగ్రహదాత కాలుపల్లి కృష్ణమూర్తి గారు, వీరందరి సమక్షాన వీరందరి ఆశీర్వాదంతో చాలా అభినందనీయం. ఇలాగా కమిటీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా వేయగలిగితే మేమే సక్సెస్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంజనా కుమార్ అన్న నాకు చిన్నవాడైనా గొప్ప వస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మొదలుపెట్టాము. రాష్ట్రంలోనే ఇదే కమిటీలు నేను 2030 ఏళ్ళు తిరుగుతున్న పొలంలో జిల్లా అంతయు ఈరోజు కమిటీ చేయడము ఒకటోసారో రెండోసారో, కానీ బలమైన కమిటీలు చేశాడు. ఖచ్చితంగా ఈయన ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈ కమిటీలు అందరూ ఈ కమిటీలు బలం మా పొలం బలం అవుతుందని ఆశిస్తూ వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో పిల్ల శ్రీదేవి గారితో పాటు మా అందరి పిల్ల వెంకటేశ్వర గారి ఆశీస్సులు కూడా మా కమిటీ సభ్యులకి అందరికీ ఉంటాయని రాయలసీమ ప్రజా సంక్షేమ సంఘం తరఫున రాము సంవత్సరం గారు కోవడమే. ఎంఎస్ఎంఈలు స్వయం ఉపాధి ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలనేసి కూడా
ఈ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్న కోరుతున్నాం. ఖచ్చితంగా కూడా ఎందుకంటే రాష్ట్రం అంతా మేము తిరిగి కంపెనీ వేసుకొని మళ్ళా మీ దగ్గర ఖచ్చితంగా వస్తాం. అయితే ఈ డిమాండ్ వరకు ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఈడబ్ల్యూసిఎస్ అది మీరు ఇచ్చే జీవో చంద్రబాబు నాయుడు గారు అది గతంలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు వస్తానే దాన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈడబ్ల్యూసిఎస్ ఇమ్మీడియట్ గా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదుకు బాస్ ఆధ్వర్యంలో డిమాండ్. తమ పరిసరాల్లో దళిత కుటుంబాన్ని తరిమివేయాలన్న అక్కసుతో తీవ్రమైన కుల వివక్ష చూపుతూ మహిళలపై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి కురవలకోట మండలం ముదివేడుకు చెందిన లేట్ నర్సప్ప భార్య రాజమ్మ కుటుంబం ఉన్న వీధిలో అగ్రవర్ణాల వారు ఉంటున్నారు. రాజమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి రాజమ్మను ఆమె పిల్లలను అగ్రవర్ణాలకు చెందిన షాహీనా, అఫ్జల్, నజీబ్, అరుణ, మధుసూదన్ రెడ్డిలు కులం పేరుతో దూషిస్తూ వివక్ష చూపుతున్నారు. దళితురాలని విధవ అని మా ఇంటి ముందు వెళ్లకూడదంటూ తీవ్ర ఇబ్బందులు పెట్టడం కాకుండా రాజమ్మ ఇంటికి దారి లేకుండా మూసివేసేందుకు అఫ్జల్ కుటుంబ సభ్యులు గోడ కట్టే ప్రయత్నం చేశారు. దీంతో గోడ కట్టనీయకుండా రాజమ్మ అడ్డుకుంది. ఆగ్రహించిన అగ్రవర్ణాల వారు రాజమ్మపై మూకుమ్మడి దాడి చేసి చితకబాదారు. గాయపడిన బాధితురాల్ని కుటుంబ సభ్యులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. దళిత మహిళపై దాడి జరిగిన సమాచారంతో ఆమెకు అండగా బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రాజమ్మను పరామర్శించి రాజమ్మపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజమ్మ నేను మేము అవే కులమాడు ఉండేది ఎస్సీ కులము. ఇంట్లో వాళ్ళ ఇంటి ముందర మేము పోకూడదు అనేసి మా ఇంటి ముందర బండ్లు నాటేసినారు, గోడ కడుతున్నారు. ఎందుకు మీరు ఎస్సీ అని రాకూడదని చెప్తున్నారు. అంతలోగే వాళ్ళు అఫ్జల్ అనే పిల్లోడు వచ్చి మా ఇంట్లోకి వచ్చి కూర్చోంటే నా కూతురు నేను కూర్చోంటే వస్తాను ఎగుతాను రొమ్ము మీద తన్ను సార్ తన్ను బయట పెట్టి లాగినాడు సార్. బయట పెట్టి రాయి లంచా అని బయట లాగినాడు సార్. మమ్మల్ని లాగేసి మీరు ఎక్కడ తిరగండి లంచా, ఇక్కడ తిరగకూడదు, మీరు ఇంట్లోనే ఉండకూడదు చెప్పినారు సార్. మాకు చాలా ఇబ్బంది పెట్టినారు సార్. వాళ్ళు మీరు ఇంట్లో ఉండకూడదు, మీ క్యాస్ట్ ఎక్కడ తిరగకూడదు అన్నారు సార్. మీరు ఇల్లు అమ్ముకొని ఫోన్ ఏమన్నా చేసుకుని అని చెప్పినారు సార్ మాకు. అవును సార్, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు ఎవరు వస్తారు రాని, మీరు ఉండకూడదు ఈ ఊర్లో అంటున్నారు. అందుకు మాకు భయపడి నేను మానపల్లికి వచ్చినా సార్. పట్టుకొని తన్ని ఈడ్చి బయట వచ్చేసి భయపడి మానపల్లికి వచ్చి హాస్పిటల్ నాకు గుండె నొప్పని హాస్పిటల్ చేసినారు సార్. సరే మేము రోడ్డు నుంచి పోకూడదు, వాళ్ళ ఇండ్ల ముందర పోకూడదు అంటారు సార్. మేము కల్తీ డ్రిప్ ఎరువుల కల్తీపై రైతుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు. 12 లక్షల రూపాయల విలువ చేసే ఎరువులు సీజ్. సోమరంలోనున్న రోజా రమణి ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణందారుడు రైతు శ్రీరాములు తన టమాటో పంట కొరకు డ్రిప్ ఎరువులను వెలగర కంపెనీకి చెందిన ఎరువు 11,000 రూపాయలకు ఒక బస్తా లెక్కన కొనగా దుకాణందారుడు కేసరి కలర్ పొడి, రాళ్ల ఉప్పుతో కల్తీ చేశారని అనుమానంతో కంపెనీకి ఫిర్యాదు చేయడంతో కంపెనీ వారి ఆధ్వర్యంలో మరో బస్తా కొని పరిశీలించక కల్తీ జరిగిందని నిర్ధారణ చేయడంతో ఆగ్రహించిన రైతులు దుకాణం వద్ద ఆందోళన చేసి సోమల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సుమారు 12 లక్షల రూపాయల ఎరువులను సీజ్ చేసినట్లు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలియజేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. తీసుకొని ఎంత మూట డబ్బులు అందరూ పట్టించుకుంటేనే జరుగుతుంది. నెట్వర్క్ రైతులు ఒక్కరు కాదు, జిల్లా మొత్తం రైతులంతా పోతారు, ఖచ్చితంగా నాశనం అయిపోతారు. అట్లా పోలీసు వాళ్ళు కానీ
వ్యవసాయ ఆఫీసర్స్ కానీ దీన్ని ఖచ్చితంగా ఏదన్నా దీని మీద యాక్షన్ తీసుకోండి, రైతులకు న్యాయం చేయాలి. అన్ని షాపులు డూప్లికేట్ ఇవ్వండి. అన్న దగ్గర 5,000 రూపాయల మూట 10,000 రూపాయలు తీసుకుని బయటకు వస్తే రైతులు మోస్తున్నారు. ఎందుకు మూట ఇప్పుడు నేను 2 మూటలు లెక్క చేశాను. నేను 2 మూటలు లెక్క చేశాను. నాకు కలదు నా కాయ సైజు రాలేదు అంటాడు. 10,000 రూపాయలు అంటే కనీసం ఎన్నాళ్ళు కదా అందరి అన్ని సోమల మండలం అన్నమయ్య జిల్లా. నేను ఒక చిన్న రైతు. టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు పోయినాయి సార్. టమాటాలు కేజీ బాక్స్ వచ్చి ఈసారి ఏదో బాక్స్ 100-150 రూపాయలు అమ్ముతామనే ఉద్దేశంతో వేలెకరా కంపెనీ ఉంది. 10,000 రూపాయల మూట అంటే ఏదో అది చేస్తే చెట్టు బాగుంటాయి, పంట బాగొస్తుంది, పెండ్లామెట్లు బాగుపడతారు ఉద్దేశంతో రైతులు అప్పు తీర్చగలుగుతాము, ఉద్యోగం ఇస్తాము అనే ఉద్దేశంతో మేము 10,000 అంటే లెక్క లేకుండా అప్పు చేసి 10,000 అంటే 10,000 ఇచ్చినాం సార్. 10,000 రూపాయలు ఇచ్చింటే 9,100 రూపాయలు తీసుకొని వేలెకరా కంపెనీ అని చెప్పి కందూరులో తీసుకొని వస్తే అతను మన ఇక్కడ దోమలు కట్టుకొస్తే వాళ్ళు వేలెకరా కంపెనీ వాళ్ళు కారు ఎత్తుకొని పోతా ఉంటే వేలెకరా కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకుంటామని బస్తా అంటే ఇక్కడ కందూరులో తీసుకుంటామని ఇక్కడికి అతను పదం పాయని మళ్ళీ కారు రిటర్న్ తీసుకున్నాడు. ఆ మూటకు బిల్లు తీసుకునేవన్నాడు. బిల్లు నాకు ఇచ్చలేదన్నాడు. వేరే పక్కన భాస్కర్ రెడ్డి రైతు మళ్ళీ కారులో పట్టుకోమినా అతను మళ్ళా మూట కొన్నాడు. అతను బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు తీసుకొని బయట రానిచ్చి సంతకేట్లు కందూరు సంతకేట్లు పోయి పరిశీలిస్తే వాళ్ళు ఇద్దరు మరి ఇది డూప్లే కట్టాను, ఇది ముందు మూట ఇది డూప్లే కట్టాను కాబట్టి మీరు కానీ మీరు షాప్ కాడికి పోయి మేము వస్తామన్నారు. కందూరు రాకేష్ రమేష్ కాండ రోజా రమణి లైసెన్స్ హోల్డర్ మమ్మల్ని రైతులు బయట పెట్టి ఇంకో బస్తా కొనుక్కొని బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు వాళ్ళ దగ్గరికి ఇవ్వమని చెప్పాను. నా జోబులోని బిల్లు అతను తీసుకొని సింపే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి కొంచెం మేము మాట్లాడతామని చెప్పి అరగంట లోపల పోయి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏమో తెలియదు. వాళ్ళ బయట ఉండే బస్తాలను లోపల వేపించి అంగడి సీల్ చేస్తే బయట మమ్మల్ని పిలుచుకొని వస్తాడు, సాములు పిలుచుకొని వస్తాడు. ఇది న్యాయం జరగదు. విలువ 25 కేజీలు సాల్ట్ కట్ అంటే మూట 25 కేజీలు. ఇది 25 కేజీలు 25 కేజీల మూట. తెచ్చింది ఎవరమ్మా? కాబట్టి మీరు మాకు తగిన చూసి న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. చెప్పినాము ఇంతకుముందు కేసులు పెట్టాము. ఇంతకుముందు అన్ని షాపులు కేసులు పెట్టినా కేసులు రాస్తాము, కేసులు ఎక్కువగా పెడతాము. భయపడదండి.